హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎయిత్ క్లాస్లో త్యాగనిరతి ఫస్ట్ లెసన్లో శిబి చక్రవర్తి గురించి, పావురం డెగ గురించి అయితే పద్యాలు మనము చెప్పుకుందాం. సో ఇంతకుముందు 2 వీడియోస్లో అయితే నేను ఈ పాఠంలో 3 పద్యాల మీద అయితే నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం డిఎస్సి టెట్లో చాలా ఇంపార్టెంట్. ఒక్క మార్కు పోయినా మన జాబ్ అనేది పోతుంది, కాబట్టి మనం ప్రతిదీ మనం చూసుకోవాలి. సో ఈ పద్యం మనం ఏం చేస్తామంటే తెలిసిన ఆన్సర్ కూడా మనం రాంగ్గా పెట్టి వస్తాం, ఎందుకంటే ఆ పద్యాల యొక్క మీనింగ్ తెలియక. సో మీరు అలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి నేను మీకు వీడియోనే అందిస్తున్నాను ఫ్రెండ్. సో నెక్స్ట్ స్టార్ట్ చేద్దామా. అనిన నన్ను గ్రహించితి మహావిహాగోత్తమ ఎంచు సంతాసంబున శిబితక్షణంబు యశి పుత్రిక నాత్మ శరీర కర్తనం బనగుడు చేసి తన యంగమునం గల మాంసమెల్లా పెట్టినను గపోత భాగము కడిందిగా డిందిచు నుండే నత్తులన్. అంటే ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, డేగా అనేది శిబి చక్రవర్తితో ఏమంటుంది, పావురం బరువు తగ్గ మాంసం నాకు ఇవ్వని అడుగుతుంది కదా. అప్పుడు ఆ తర్వాత శిబి చక్రవర్తి ఏమంటాడు అనేది ఈ పద్యం యొక్క భావం. సో అనేనా అంటే అనగా సంతోషించిన శిబి ఏమంటాడు డేగాతో అంటే, పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు నాపై దయ చూపావు, పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు నాపై దయ చూపావు అని చెప్పి వెంటనే చిన్న కత్తితో తన శరీరంలో ఉన్న మాంసాన్ని కోసి తక్కెడలో వేస్తాడనమాట. అప్పుడు పావురం బరువుతో తూకం చేస్తే పావురం బరువే తన దేహం మాంసం కంటే పావురం బరువే ఎక్కువ వస్తుందన్నమాట. ఆ తర్వాత ఏమో జరుగుతుంది, అతను పోతాడు ఎందుకు అట్లా అవుతుందని. సో నెక్స్ట్ పద్యంలో తెలుస్తుంది అన్నమాట. దానికి నచెరువడి ధరణీదానాదుడు తనువునందు నెత్తురు దొరగం దాన తులయెక్కెనంతన్ వాని గుణోక్తికి మెచ్చి వాసవ దహనులు అంటే ఎవరు తెలుసా? దహనులు అంటే అగ్నిదేవుడు, వాసవ అంటే ఇంద్రుడు అన్నమాట. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, తన శరీరం నుండి ఎంత మాంసం ఇచ్చినా పావురంతో సరితూగకపోవడంతో ఆశ్చర్యపడ్డ శిబి చక్రవర్తి తానే తక్కడలో కూర్చుంటాడన్నమాట. ఇటువంటి ఆత్మర్పణతో కూడిన అతని త్యాగగుణాన్ని చూసి ఇంద్రుడు, అగ్నిదేవుడు మెచ్చుకుంటారన్నమాట. ఇంతటి త్యాగగుణం గల ఆడు ఎక్కడ చూడలేదు, ఉండడు కూడా అని మెచ్చుకుంటాడన్నమాట. నెక్స్ట్ ఈ పద్యం ఇంకోసారి చూసుకోండి. దానికి నచ్చెరువడి ధరణీనాథుడు తనువునందు నెత్తురు దుర్గం దాన తులయెక్కెనంతన్ వాని గుణోన్నతికి మెచ్చి వాసవ దహనుల్. అర్థమైంది కదా. తన శరీరం నుండి ఎంత మాంసం ఇచ్చినా పావురంతో సరితూకపోవడంతో ఆశ్చర్యపడ్డాడు కదా శిబి చక్రవర్తి. తానే తక్కడలో కూర్చుంటాడు అన్నమాట. ఇటువంటి ఆత్మర్పణతో కూడిన అతని త్యాగగుణాన్ని చూసి ఇంద్రుడు, అగ్నిదేవుడు మెచ్చుకుంటాడు. సో నెక్స్ట్ వచ్చేసి శేనకపోత రూపంబులు విడిచి నిజ రూపంబుల చూపి నీ ధైర్య సౌరాది గుణము లనన్య సాధారణంబులు గావున నీ కీర్తి నిత్యంబై శబ్ద బ్రహ్మాంబు గల ఎంత కాలంబు వర్తిల్లుచుండునమ్మనే శిబికి వరం ఇచ్చి ఇంద్రాగ్నులు చనిరి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, డేగా పావురం రూపాల్లో ఇంద్రుడు, అగ్నిదేవుడు ఉంటారన్నమాట. సో డేగా పావురం రూపాల్లో ఉన్న ఇంద్రుడు, అగ్ని నిజ స్వరూపాల్లోకి వచ్చి నీ ధైర్య శౌర్య గుణాలు చాలా గొప్పవి, ఇవి ఇతరులకు సాధ్యం కావు, కావున నీ కీర్తి శాశ్వతంగా ఉంటుందని వెళ్ళిపోతారన్నమాట. సో ఈ లెసన్లో త్యాగనిరతి లెసన్లో పద్యాలు అయితే కంప్లీట్ అయ్యాయి. వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా చేశాను. మీరు చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో వెళ్ళి చూసుకోండి. తెలుగుకు సంబంధించిన థర్డ్ 4th క్లాస్కి కానీ గ్రామర్ పాయింట్స్ మీద కూడా వీడియో చేశాను ఫ్రెండ్స్. ఒకసారి వెళ్ళి చూసుకోండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.